అయితే ఈ ఆశీర్వాదం ఏంటంటే మీరు ఇశ్రాయేలుగా ఉండబోతున్నారు. మీరు ఎలా ఉండబోతున్నారు? ఇశ్రాయేలు అంటే మనుషులతో పోరాడి గెలుస్తావు, దేవునితో పోరాడి గెలుస్తావు. అంటే మానవుల దయందును దేవుని దయందును నువ్వు వర్ధిల్లుతావు. దేవుడు నీ కుటుంబాన్ని, నీ బిడ్డని, నీ ఇంటి వారు, నీ రక్త సంబంధులు, నీ సమాజం ఎదుట దేవుడు తలగా హెచ్చించబోతున్నాడు. తర్వాత దేవునిలో కూడా నువ్వు హెచ్చింపు కలిగి ఉండబోతున్నావు. అనేక ఆత్మలు నీ ద్వారా నడిపించబడబోతున్నాయి. దేవుని కొరకు నువ్వు ఒక పాత్రగా వాడబడతావు. దేవుని కొరకు సాక్షిగా వాడబడతావు. దేవుడు నిన్ను నియమించి ఉన్నాడు. ఇక నీ పేరు యాకోబు కాదు, ఇక నీది పాప జీవితము కాదు. నీ జీవితము పవిత్రమైనది, నీ జీవితము పవిత్రమైనది. నీవు ఫలించి అభివృద్ధి పొందుము. జనమును, జనముల సమూహమును నీ వలన కలుగును. రాజులు నీ గర్భవాసమున పుట్టెదరు. రెండు చేతులు పైకెత్తి వందనాలు దేవా అని చెప్పండి. రాజులు, జమీందారీలు, అధికారులు మీ పిల్లల పిల్లల్లోంచి పుట్టబోతున్నారు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతించి. సరిపోలేదు, సరిపోలేదు. రాజులను నీ గర్భవాసమున పుట్టేదరు. ఇంతవరకు ఎవరైనా నీ గర్భాన్ని తిట్టారేమో. మా ఇద్దరు గర్భం అందరూ ఆడపిల్లలనే కంటుంది. ఇది ఆ ఆడపిల్లే ఎలిజబెత్ రాణిగా బయటకు రాబోతుంది. ఆ ఆడబిడ్డే మహారాణిగా రాబోతుంది. ఆ మగోడే మహారాజుగా రాబోతున్నాడు. దేవుడు నీ సంతానాన్ని దీవిస్తున్నాడు. మీరు ఫలించి మీరు అభివృద్ధి పొందుతారు. పాతవి గతిస్తాయి, సమస్తము కొత్తవైపు. యాకోబు కాదు, ఇశ్రాయేలుగా మారుతున్నావు. మోసపోయిన బ్రతుకు పోయింది. ఇక అన్ని దీవెనలు మీకు ప్రాప్తి కలుగుతాయి.